మ్మ్. ఏంటి సంగతులు? ఇప్పుడే లేచాం. లివింగ్ లెజెండ్ ఎక్కడున్నాడో ఇంకా లేచాడో లేదో. ఫస్ట్ ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసి బయట తెలుసుగా కారు సరిగ్గా ఉందో లేదో ఉంది చూసుకునే అలవాటు మనకు. ముందు ఫస్ట్ వెళ్ళి బండి చూసుకుందాం. పెట్టింది ఇంటికాడే కదా, ఏమవుతుంది అంటే అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ బయటికి వెళ్ళంగానే బండి చూసుకునే అలవాటు, మసిల్ మెమరీ. ఓకే, 4 టైర్లు ఉన్నాయా? ఉన్నాయి. అద్దాలు పగలేదు కదా, చాలు. అది చాలా కామన్. అసలు పగలు కొట్టేసి తీసుకెళ్ళిపోతుంటారు. ఆల్ రైట్, బండి సెట్. వెళ్దాం, ఎటన్నా వెళ్దాం. వైటమిన్ వాటర్. లిజెండ్ ఎప్పుడు లెగుస్తాడు? అదో దేర్ ఫ్లాష్ మ్యాన్. ఎరా ఎక్కడికి వెళ్దాం? గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్దాం? నువ్వే చెప్పాలి. యూట్యూబర్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, యూట్యూబ్ వీడియోలు తీయడము. యూట్యూబరా? నేను యూట్యూబర్ను ఎప్పుడు ఎవరికి చెప్పలేదురా. నా పని నేను చేసుకుంటే యూట్యూబ్లో పెడతా ఉంటా సరదాగా. అది నచ్చి జనాలు చూస్తున్నారు. యూట్యూబర్ కాకుంటేనే ఇన్ని వీడియోలు తీసినావు, యూట్యూబర్ అయితే ఇంకెట్లుంటుంది చూసుకో. సర్లే కానీ రెడీ అయిపో, ఎటో గంట అయితే వెళ్ళిపోదాం రో. కాసేపు మన వీడియోలు చూస్తున్నాం. కామెంట్లో మొన్న లాస్ ఏంజలీస్ నుంచి ఫీనిక్స్ వచ్చిన వీడియో కదా. టాప్ కామెంట్లు ఏమున్నాయి దీనికి? మిస్టర్ రాఘవ, తమ్ముడు శివ, నువ్వు మనసులో ఏది ఉన్నా దాచుకోలేవు. కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు. ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటావు. నీ చిరునవ్వే నీకు అందం. తమ్ముడు అంటున్నాడు నన్ను. థ్యాంక్ యూ అన్నా. చిరునవ్వే నీకు అందం. ఏది అందం? సైలెంట్గా ఉండటం అందం. మనం ఎలా ఉన్నా బాగానే ఉన్నాము అనుకునేది అందం. డైలాగ్ కాపీ కొట్టా. ఇక్కడెవరు? హేమంత్ రే. సెకండ్ టాప్ కామెంట్స్లో సెకండ్. అయ్యప్ప స్వామి సాక్షిగా వాట్ ఏ పెర్ఫార్మెన్స్. అక్కడ కళ్ళజోడ పెట్టాను కదా, అది కదూ, అదే అనుకుంటా. ఇక్కడెవరు? విశ్వారెడ్డి. F1 రేసింగ్కి వెళ్తా అన్నారు కదా. F1 రేసింగ్ లాస్ వేగస్లో అవుతుంది. వెళ్దామని ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు. లాస్ ఏంజలీస్, లాస్ వేగస్, ఫీనిక్స్ 3 కూడా ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి. ఎటు నుంచి ఎటు వెళ్ళాలా అన్నా కానీ 5 గంటలు ట్రై చేశాను అటు వెళ్తాను కానీ కుదరలేదు. అందుకని లాస్ వేగస్ వెళ్లకుండా ఫీనిక్స్ శాండీ దగ్గరికి వచ్చాను అనమాట. వచ్చే సంవత్సరం చూద్దాం F1. ఈ మధ్యలో ఎక్కడన్నా అయితే వేరే దగ్గర ఏదైనా వేరే రేసింగ్ ఏదైనా కవర్ చేద్దాం అట్లీస్ట్. ఈరోజు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ అనేది యూఎస్లో చాలా పెద్ద సెలబ్రేషన్ అనమాట, ఒక పండగ. క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్ ఇవన్నీ చాలా పెద్ద హాలిడే సీజన్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే థ్యాంక్స్ గివింగ్ రోజు నేషనల్ హాలిడే. ప్రతి సంవత్సరం నవంబరు 4వ గురువారం, 4th థర్స్డే హాలిడే. తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే చాలామంది హాలిడే పెట్టేసుకుంటారు. ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ హాలిడేస్ పెట్టేసుకొని చుట్టాలందరూ ఒక దగ్గరికి వచ్చి గ్యాదర్ అయ్యి ఇళ్లలో కూర్చొని సెలబ్రేట్ చేసుకొని టర్కీ మీట్ వండుకొని కేకులు వండుకొని అలా హాలిడే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేదాన్ని గుర్తుగా. అది థ్యాంక్స్ గివింగ్ అంటే. వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు గిఫ్టులు ఇచ్చుకోవటము, థ్యాంక్ యూ చెప్పుకోవటము జనరల్గా అలా ఉంటుంది. వెస్ట్రన్ కల్చర్లో ఇది ఒక పండగ అనమాట. వెళ్దామా? ఎరా బండి తీస్తావా తీయాలా? నేను తీస్తా. మెర్సిడీస్ కొంచెం బ్యాటరీ డౌన్ ఉంది, మనం డ్రైవ్ చేస్తే అట్లీస్ట్ ఛార్జింగ్ అవుతుంది. బ్యాటరీ డౌన్ అవుతుందా? అయిపోయింది. చలికాలం వచ్చింది కదా. ఎన్ని రోజులు అవుతుంది బ్యాటరీ మార్చి? 4-5 years. 5 years అయిందా? అంటే లాస్ట్ 7 yearsలో ఒక్కసారి మార్చిన లేదా కూడా గుర్తులేదు యాక్చువల్లీ నాకు, కానీ ఒకసారి మార్చిన అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే మళ్ళీ మార్చాలి, టైం వచ్చింది. సరే తీ.
బ్యాక్ చేసుకో. ఓ సీట్ వెనక్కి వేసుకోవాలి. ఇంకా చేసుకో, డౌన్ చేసుకో నీ హైట్కి నీది. అది పైన కింద హెడ్ పైనది 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 పైన చిన్నది కింద కొద్దు పైన నుంచి. ఇదా ఓకే. ఆల్ సెట్. వెయిట్ సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ చెప్పరా. చాలా ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. గుడ్ బాయ్. ఏమన్నా ఉందా ల్యాండ్స్కేప్ మొత్తం ఎడారి చెట్లు, క్యాక్టస్, నాగజముడు, బ్రహ్మజముడు. బండి పక్కకి ఎక్కడ పుల్ చేయరా, ఏదైనా క్యాక్టస్ చూస్తా ఒకసారి. నీ ఊకే ఎడారి క్యాక్టస్లు ఏం పనిలేదా నీకు? ఊకే ఏం చూస్తా అదంతా నాకు అనవసరం. బండి పుల్ చేస్తావా లేదా పక్కకి? చేస్తావా? చెయ్యి. ఎడారి అవసరమైతే వెళ్ళి ఇసుక చల్లుతా, నా ఇష్టం. ఎడారి అంటే ఇష్టం అంతే. ఆయన అడిగితే తిరిగి క్వశ్చన్ వేస్తున్నాం ఏంట్రా, పగులుతుందిరా రే. అంతేనా? అంతే. ఇక్కడ ఏదో ఉంది, వెళ్ళి ఒక లుక్ వేసుకొని వద్దాం. క్యాక్టస్. ఫోటో తీయాలా? వీడియోలోనే పెడతాను నేను, సరేనా? దాన్ని వాటేసుకుంటావా? 20 ఫీట్లు 30 ఫీట్ల దాకా పెరుగుతుంది. ఏంటది, ఏదో ట్యాగ్ వేశారు. 1.4 20 ఫీట్లు ఉంటుంది ఈజీగా. ఈ అరిజోనా స్టేటు మొత్తం కూడా ఎడారే. ఇప్పుడు ఉన్నది సొనోరన్ ఎడారిలో ఉంటుంది ఫీనిక్స్ అనేది. చూడు మొత్తం ఎట్లా ఉన్నాయి. వెరీ గ్రీనరీ దిస్ ఇయర్. గ్రీనరీ. మొన్న ఈ మధ్య తుక్కుగా వానలు పడి చూడు ఎలా గ్రీన్ అయిందో. మొత్తం ఎడారి, లూజ్ సాయిల్, వానలు పడటం ఆలస్యం, మొత్తం పీల్చేసుకుంటుంది నేల అంతా, వాటర్ అంతా లోపలికి. ఏం సాలిడ్గా ఉంది. అందంగా కనిపిస్తుంది. ఇది ఈజీగా ఒక 20 ఫీట్లు ఉంటుంది. 20 కాదు 30 ఫీట్లు ఉంటుంది. ఏం లైఫ్ రా ఎడారిలో. టఫెస్ట్ లైఫ్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఇదే. ఎంత అందంగా ఉంది. నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ డెడ్లీ. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత డేంజరస్. ఈజీగా ఒక 2 టన్నులు ఉంటుంది. 80% వాటర్ కంటెంటే లోపలంతా. ఏం సాలిడ్గా ఉంది. ముళ్ళు. అందుకని ఇటువంటి టఫెస్ట్ లైఫ్ అనేది ఎంత హార్డ్గా ఉండాలో అంత హార్డ్గా ఉంటుంది ఎడారిలో. చెట్లు కానీ జంతువులు కానీ కంప్లైంట్లు చెయ్యవు, నాకు వాటర్ లేదు అది లేదు ఇది లేదని. ఎలా ఉంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది చూడు ఎలా ఉందో. గ్రానైట్ తేలు ఉండదు కదా కింద, ఇక్కడ తేళ్ళు ఉంటాయి. ఇటువంటి రాళ్ళు లేపితే, ఇది చిన్నది కదా ఇది లేదు, కానీ అవి అక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, అవి లేపితే వాటి కింద తేళ్ళు ఉంటాయి. అరిజోనా, నెవాడా, న్యూ మెక్సికో, టెక్సస్, కాలిఫోర్నియా, యూటా ఈ స్టేట్స్లలో తేళ్ళు చాలా ఎక్కువ. చాలా పెద్దగా ఉంది.
యుఎస్లో చాలా స్టేట్స్లో అన్ని స్టేట్స్లో గన్స్ కొనుక్కోవచ్చు, కానీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట రూలు. ఇప్పుడు కాలిఫోర్నియాలో గన్స్ కొనుక్కోవాలి అనుకుంటే రూల్స్ చాలా చాలా బిగిచ్చేసి ఉంటాయి. కొనుక్కోవచ్చు కానీ చాలా స్ట్రిక్ట్. కానీ 2 స్టేట్లు టెక్సస్, ఇప్పుడు మనం ఉన్న అరిజోనా, ఈ 2 స్టేట్స్లో గన్స్ కొనుక్కోవాలి అంటే రూల్స్ ఉంటాయి కానీ సింపుల్ అనమాట. సరదాగా వాల్మార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కొని గ్రాసరీస్తో పాటు కొన్ని గన్నులు కొనుక్కొని రావచ్చు. AK-47 ఇదిగో ఇక్కడ ఇంకో కొత్త కమ్యూనిటీ కట్టేస్తున్నారు. తవ్వేయటమే అన్నీ. క్యాట్ ఈ బొలివాడ్ పేరు డైనమైట్ అంట. హాలిడే కదా, సబ్వే ఓపెన్ ఉంటుందా? ఉంటుంది అనుకుంటా, ఓపెన్ అని రాసి ఉంది కదా. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ సౌండ్స్ బయ్యమని మోగిస్తున్నారు. సబ్వే మనకు ఆనదు. బండి మార్చాడేంది? బండి మార్చవే, దీపకిచ్చేసాయి, మనకైతే కంఫర్ట్గా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుందా? చలో. ఇక్కడ చూడు, 10 బళ్ళుంటే అన్ని ఎస్యూవీలే. ఈ మధ్య ఎస్యూవీ కల్చర్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇదిగో ఇదేమో డాడ్జ్ చార్జర్. ఆ బళ్ళని వెనకాల నుంచి అది తరుముతున్నట్టు ఉంది చూస్తానికి. ఎస్యూవీలు యుఎస్ మొత్తం కూడా ఎస్యూవీ కల్చర్కి మారుతుంది. స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఎంతైనా సెడాన్ల కల్చర్ దిగిపోతుంది. అందుకనే చాలా కంపెనీలు, ముఖ్యంగా ఫోర్డ్ అయితే కంప్లీట్గా షట్ డౌన్ చేసేసారు సెడాన్లు తయారు చేయడం. ఓన్లీ ఎస్యూవీస్. అదే లెవెల్కి వెళ్తున్నారు వేరే అమెరికన్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా. ఇదిగో ఎదురుగా వస్తున్నాయి చూడు, 10లో 8 బళ్ళు, 10లో 9 బళ్ళు ఎస్యూవీలే. అన్నయ్యరా, ఒక్క సెడాన్ లేదు చూసావా? పది సంవత్సరాల ముందు ఇది రివర్స్ ఉండేది. అప్పుడు సెడాన్లు ఎక్కువ ఉండేవి, ఎస్యూవీలు తక్కువ ఉండేవి. టైము అన్ని చేంజ్. ఎక్కడికి తీసుకొచ్చావురా? నీకు మంచి ఎగ్ పఫ్ తినిపిస్తాం కదా. ఎగ్ పఫా? ఎగ్ పఫ్ అంటే ఇష్టమా? ఎగ్ పఫ్, చికెన్ 65, బిర్యానీలు. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. హల్వా. హల్వా సూపర్ ఉందిరా. అన్నదాత సుఖీభవ.
ఫుడ్ సూపర్. ట్యాంకర్ జాక్సన్ ఎనర్జీ ఎక్కడున్నాయి ఇది? ఇది ఆయిల్ రిఫైనరీ ఉందా ఇక్కడ? ఇక్కడ ఉందనుకుంటా యాక్చువల్లీ. ఇక్కడ ఇక్కడే ఉంది పెట్రోల్ బంక్, దాంట్లోకి వెళ్తున్నట్టుంది రీఫిల్ చేయడానికి. ఆ ఆయిల్ ట్యాంకరు లోపల మొత్తం ఒకటే ఏరియా ఉండదు. ఇట్లా లోపల ఏంటంటే ఇట్లా కట్స్ ఉంటాయి, 4-5 లేయర్లకు మళ్ళీ పార్టీషన్ ఉంటుంది అనమాట. మొత్తం ఒకటే ఉంటే లిక్విడ్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా కదలకుండా ఉంటుంది అనమాట. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆఫ్ రోడ్లో కింగ్ నంబర్ 2. నంబర్ 1 ఏం తెలుసా? మెర్సిడీసా? జీవాగనా కాదు. నంబర్ 1 ల్యాండ్ క్రూజర్, టయోటా ల్యాండ్ క్రూజర్ నంబర్ 1. ఇది కూడా మస్తు ఉంటుంది డిఫెండర్. ఇక్కడ ఏదో చేసేస్తున్నారుగా. ఓకే, స్టోను కంకర కొడుతున్నారు రోవు. ఆస్ఫాల్ట్ డాంబర్ తయారు చేయడానికి కంకర. ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాడు శాండీ. డెజర్ట్ ఫూట్ హిల్స్ సీనిక్ డ్రైవ్ అంటే ఇది. సీనిక్ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాడు నన్ను. మనం చూడని కొత్త సీనిక్ ఏముంటుందో చూద్దాం పద. ఓకే వచ్చేసాము. డ్రైవ్. ఓహో ఇది ఆఫ్ రోడ్డా? ఆఫ్ రోడింగ్ రో. తిప్పు లోపల పోని. ఓకే ఆఫ్ రోడింగ్. ఓ బెంచ్ తీసుకురాకుండా మంచి పని చేసాం రో. 4 వీలే కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కొట్టేసిద్ది. ఆ పెద్ద క్యాక్టస్ దగ్గర కాదు, ఇక్కడ సైడ్కి పుల్ చేయి. ఇక్కడ పుల్ చేయి. బండి మరీ సైడ్కి తీసుకెళ్ళకు. ఫ్లాట్ టైర్లు కొట్టేస్తాయి, ముళ్ళు ఉంటాయి. ఆ క్యాక్టస్ దగ్గరికి వెళ్దాం, పెద్దగా ఉంది. అరే ఇక్కడ చూడ ఏమున్నాయో, యూజ్ చేసిన షెల్స్ ఉన్నాయి. బుల్లెట్ షెల్స్. బుల్లెట్ ఇంకా. ఓ ఇది లైవ్ బుల్లెట్ 223. ఇది 223. ఇది 9mm 223 అన్నయ్యే. ఇది ఇక్కడ చూడు వెనకాల ప్రైమర్ వాడలేదు అంటే లోపల అమ్యునిషన్ ఉంది. యాక్టివ్ బుల్లెట్. ఇది తడిసిపోయినాయో. మామూలుగా అమ్యునిషను 70-80 సంవత్సరాలు ఉంటుంది కానీ లీతల్ ఏమవుతుందంటే కెపాసిటీ తగ్గిద్ది, స్లో అయిపోతాయి. నా చెప్పులు మెత్తగున్నారా బాబు, ముళ్ళు వస్తాయేమో. బూట్లు వేసుకోలేదు నేను. ఒకటి 2 3 4 5 6 7 8 ఉన్నాయి బ్రాంచెస్, దానికి 8. మరి ఇక్కడ ఏదో బొక్కుందిరా. కింద చూసినాడు రో, పాములు ఉంటాయి.
ఇదిగో ఇట్లా నడుస్తున్నామా, బూట్లు, ట్రెక్కింగ్ బూట్లు లేకపోతే ఇదిగో దీని మీద కాలేసామంటే వేసింది వేసినట్టు చెప్పుల నుంచి దిగిపోతాయి. ఈ ఏమో పిల్లో చెప్పులు మెత్తగా ఉన్నాయి. ఈ క్యాక్టస్లు 200 ఏళ్ళ పైన ఉంటాయి. 200, 500 ఇయర్స్ దాకా ఉంటాయి. ఇది అండి ఒక అట్లీస్ట్ 50-60 సంవత్సరాలు ఓల్డ్ అయి ఉంటుంది ఇది. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లాంట్. ఇదిగో మళ్ళీ పక్క నుంచి బ్రాంచ్ వస్తుంది. ఇది చూడు మెత్తగా ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి కదా, కానీ అట్టు ఉంది చూడు రాయి ఉన్నట్టు. వెదరు ఎక్కువ ఎండ లేదు, చలి లేదు, వెదరు బాగుంది అంటే ఏందో తెలుసా, వెదర్ మనకి నచ్చింది అంటే యానిమల్స్కి కూడా నచ్చిద్ది. దాని మీనింగ్ ఏంటంటే పాములు ఉంటే చూసినడుగురా అని. చూడు వానలు సడన్గా ఇంత ఎడారిలో కూడా దడేలు అని వానలు పడతాయి కాసేపు, ఎప్పుడో పగలో రాత్రో వానబడి ఇట్లా ఫ్లడ్డింగ్స్ అవుతాయి అన్నమాట. గాజు పెంకులు ఉన్నాయి. ఉంటారు కొంతమంది తీసుకొచ్చి బీర్ బాటిల్ పడేసి పగల కొడుతూ ఉంటారు. ఏమైంది, ముళ్ళు దిగిందా? ఎక్కడ పడితే అక్కడ ఏలు పెడితే అంతే ఉంటుంది మరి. కదా లోపలికి డ్రైవ్ వెళ్దాం. డంప్ చేశారు కొన్ని. అరే మన దారిలో ఏమన్నా పాములు కనపడితే బాగుంటుంది ఈరోజు. దారిలో ఏమన్నా పాములు కనపడితే కొంచెం మెల్లిగా పోనీ, పాములు ఉంటే పారిపోకుండా కనపడతాయి, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. ర్యాట్లర్స్ దగ్గరికి వెళ్ళకరు. ర్యాట్లర్స్ అంత ఈజీగా రావు. అంటే వెదర్ బాగుంది కదా, బయట తిరిగి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళంతా. పైన బర్డ్స్ కూడా లేవు. పైన బర్డ్స్ లేవు అంటే అవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎటు పోదాం కొట్టు, రైట్ కొట్టు. ఆఫ్రోడింగ్ ఇప్పుడు ఎక్కుతుందా రోడ్డు? ఎక్కుతుంది. ఒక్క నిమిషం ఆగు. ఇది ఎక్కడో చూసినట్టుందే. సీనిక్ డ్రైవ్ బాగానే ఉంది.
ఏదో కమ్యూనిటీ కొత్తగా కడుతున్నట్టున్నారు, ఇంకా కంప్లీట్గా రోడ్లు కూడా వేయలేదు, ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. ఇదిగో ఇటు పక్క అంతా ఇది ఎడారిలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు మెల్లగా. మొత్తం ఈ రోడ్డు అంతా ఇవే ఉన్నాయిగా, మొత్తం క్యాక్టస్లు. ఆ పైన ర్యాప్టర్ ఉందిరా, ర్యాప్టర్ అంటే అదిగో హాక్ హాక్ హాక్. ఎస్ ఇక్కడ ఉన్నాయి చూడు. అరే వెళ్ళిపోతున్నారు, ఆగురా ఆగురా. గద్దలు పారిపోయినాయి. చూసి భయపడుతున్నారు. చూడట్టు బ్యాలెన్సింగ్ చేసుకుంటుందో హాక్. మొత్తం ఆ చెట్ల మీద, ఆ క్యాక్టస్ చెట్టు మీద టాప్ పైన కూర్చొని మొత్తం ఈగిల్ ఐ లుక్ వేస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ బుజ్జి బుజ్జి ఎలకలు కనపడుతున్నాయి, ఎక్కడెక్కడ పాముగాళ్ళు కనపడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాలి కదా వాళ్ళు కూడా, అందుకని అనమాట కాపలా కాస్తున్నారు పైన. ఫోక్స్ వ్యాగన్ బీటిల్ క్లాసిక్. రాలేదు యాక్చువల్లీ సిటీలో. ఇది కేవ్ క్రీక్. ఇదిగో ఇక్కడ చూడు ఇవన్నీ ఎలా పెట్టారో స్ట్రక్చర్స్. గుర్రాలు, హార్సెస్, కౌబాయ్ కల్చర్ని చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ కేవ్ క్రీక్ అనే ఊళ్ళో ఉన్నాం. ఇగో బైసన్లు. ఇది చూడు పచ్చిమిరపకాయలు ఎట్లా ఆపారో, ఎట్లా ఎండుమిరపకాయలు మొత్తము ఏలాడ తీశారనమాట. జూమ్ ఒక డెకరేషన్కి మళ్ళీ. ఇది యాంటీక్స్ అమ్మే స్టోర్ అన్నమాట. స్టోరు ఇలా ఉంటుంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి. మిక్సీ చేసుకొని కర్రీ వండేసుకోవాలి. కారం. ఇక్కడ చూడు స్టీల్ ఇనుముతోటి తయారు చేసిన బైసన్ గాడు ఉన్నాడు. మనం ఇంతకుముందు ఎల్లో స్టోన్ వెళ్ళినప్పుడు బైసన్ గాలను చూసాం కదా, సేమ్ వాడే, కానీ స్టీల్. $3,600 అంటే 3,20,000, కొంచెం అటు ఇటుగా డెకరేషన్కి అనమాట, డెకరేటివ్ పీస్. లోపల హాలో, లోపల ఏం లేదు. ఇవిగో ఇక్కడ వేరే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడు ఐరన్ ప్లాంట్. ఇదెంత? $145. అంటే 13,000, కొంచెం అటు ఇటుగా. ఇవి మొత్తం మెటల్, అంతా కూడా మెటల్తోనే, తుప్పు పట్టిన ఇనుము. హార్స్ మ్యాన్. ఇవిగో ఇందాక అక్కడ ఏలాడ తీసారా, ఇగో అక్కడ ఏలాడ తీసిన పెప్పర్స్, మిరపకాయలు, ఎండుమిరపకాయలు. రియల్గా పండించినవి, న్యాచురల్గా డ్రై చేశారు. ఇదిగో ఇక్కడ చూడు
గుడ్ల గోబగాడు చూడు అసలు ఎంతెంత ఆర్ట్ ఎలా క్రియేట్ చేశారు చూడు. ఇగో చూడు డీటెయిల్ ఎలా ఉందో చూడు. ఇగో ఇవిగో ఇవన్నీ కూడా అవే మొత్తం హార్సెస్. $3,200, $4,000, $5,000, $3,000 నుంచి 5,000 మధ్యలో ఉంది ఒక్కొక్క హార్స్. $3,000 అంటే 2.5 లక్షల పైగా అలా అనమాట. ఇదిగో మొత్తం ఫుల్ బండి అయితే ఇంకా ఎక్కువ కాస్ట్. ఇది కంప్లీట్ బండి మొత్తం 6 గుర్రాల సెట్టు, వెనకాల వాగన్. ఇదిగో ఇక్కడేమో హార్స్ పై నుంచి షూట్ చేస్తున్నట్టు, చేతిలో గన్ను. నేటివ్ అమెరికన్స్ పైన అనుకుంటా. ఇగో ఇక్కడ చూడు ఇంకా పెద్ద బైసన్స్ ఉన్నాయి. ముందు వెళ్దాం పద. ఈ స్టేట్స్ యుఎస్లో ఉన్న చాలామందికి ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. డబ్బులున్న వాళ్ళు ఎంత దానికైనా కానీ ఖర్చు పెడడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ కోసం తయారు చేసే అనమాట. అసలు ఆ బైసన్ చూడు ముందు ఎలా ఉందో. రియల్గా బైసన్ అనేది అలా కనపడితే భయమే వేసిద్ది. ఈ వీడు చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇందాక చూపెట్టిన దానికి 3 or 4 times ఇంకా రోబస్ట్గా తయారు చేశారు వీడిని. ఇదిగో ముందు జుట్టు పెట్టి హెవీ సైజు, అది కూడా ఐరనే. చూస్తానికి జుట్టుకు మళ్ళీ ఉంది కానీ ఐరన్. ఇది ఎంత ఉంటుందో ఒక $5,000 ఉంటుంది అనుకుంటా. $5,000 ఇంకెక్కువ ఉంటుంది. $7,000-8,000 దాకా ఉండొచ్చు. అంటే 6 లక్షలు అలా ఉంటుంది అనమాట. ఇడిగో ఇక్కడ చూడు బుజ్జి డైనోసార్ గడు ఉన్నాడు. డైనో వీడు యాంకైలోసారస్ అనుకుంటా. డైనోసార్స్లో ఉండే రకరకాల్లో యాంకైలోసారస్. తోకబెట్టి వేసాడంటే ఖేల్కతం దుకాణం బంద్. ఇది చూడు ఇందాక చూసిన మిరపకాయలు. కింద బారేసి ఉన్నాయి. ఈ తోక సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. ఈ బోన్ పెట్టి కొట్టాడంటే అవుట్, ఫ్రీ టికెట్. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి అక్కడ ఒక గిఫ్ట్ తీసుకున్నా శాండీకి. ఏందో చూద్దాం. లోపల ఉన్నాడు, ఇంకా తెలవదు ఏందనేది అడిగి. ఇదిగో ఇక్కడ చూసారా ఆప్టిమస్ ప్రైమ్. ఇది చూడు సేమ్ మన దగ్గర కట్టిన బిల్డింగ్ స్టైల్లో ఉంది. కేవ్ క్రీక్ చాలా యాంటీక్ ఓల్డ్ ఊరు అన్నమాట. మొత్తం అన్నీ డిజైన్ చేసేవి అంతా ఆర్ట్, మెటల్, క్లాసిక్ ఓల్డ్ స్కూల్ లైఫ్ స్టైల్కి ఉందన్నమాట. అక్కడక్కడ హార్సెస్ కనపడ్డాయి. వీడియో ఆన్ చేసేలోపు హార్సెస్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏంటి కెమెరానా, అంతా ఆర్ట్ అనమాట. ఇగో ఇక్కడ చూడు గ్రానైట్, ఇంట్లో వేసుకునే రాళ్ళు, టైల్స్ కూడా ఉన్నాయి. ఇదేంటి ఇదేదో బారు. ఓ హర్లీ మోటార్ సైకిల్స్ గ్యాంగ్ వాళ్ళంతా ఉన్నారు అక్కడ. ఇదిగో మనం ఉన్న ఊరి పేరు ఇదిగో ఇది కేవ్ క్రీక్. ఇందాక నుంచి తిరుగుతున్నాం. ఇక్కడ చూడు బైసన్ ఎక్కడ ఎక్కిచ్చారు. పైనది ఏంటి ఏదో బండి ఎక్కి ఏదో బైక్ స్కల్ పెట్టారు. అదే బైకే 3 టైర్స్.
ఇక్కడతోటి ఊరు అయిపోయింది అనమాట. ఒక 2 మైల్స్ 3 మైల్స్ ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు రోడ్డుకి, అటు ఇటు, అటు ఒక బ్లాకు ఇటు ఒక బ్లాకు, ఇదే అనమాట. ఇదిగో ఈ ఊరికి చివర కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. ఇదిగో రోడ్డు ఏమంటే అటు ఇటు కనపడుతున్నాయి, కానీ లోపలికి అడవుల మధ్యలో ఈ ఎడారి మధ్యలో ఎలా ఉన్నాయి చూడు ఇల్లులన్నీ. సిటీ కాదు, టౌన్ పెద్దదే. రోడ్డు ఏమంటే అటు ఇటు కేవ్ క్రీక్. వ్యూ ఏమన్నా ఉందా? సూర్యారావు దిగుతున్నాడు మెల్లిగా. మామూలు రిచ్ కాదు, అల్ట్రా రిచ్. కొండల మధ్యలో అదిగో ఎలా ఉంది చూడు ఇల్లు. అదిగో మొత్తం కొండ మీద కూడా ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ చూసామా, అదిగో ఎట్లా కట్టుకున్నారు. అల్ట్రా రిచ్ బాబు, $1 మిలియన్లు. వ్యూ అయితే అసలు ఏమైనా ఉందా? అదనమాట, వచ్చాం ఇప్పుడే ఇంటికి. సండి బయట ఒక బాక్స్ ఉంటుంది, తీసుకురాపో. ఏం బాక్స్? ఏమన్నా ఆర్డర్ చేసావా? ఏదో డెలివరీ అయింది, అవునా? తీసుకురాపో. ఏమై ఉంటుంది? ఒక్క గెస్ వేయండి. ఏమై ఉంటుంది రా, గెస్ అయ్యి. చింపేసావు కదా? చింపేనా? ఏం లేదు, పైన అడ్రస్ కనపడకుండా తీసేసి అంతే. ఓపెన్ చెయ్యి. గ్లాస్లో ఆర్డర్ చేసావా? ఏంటది? గ్లాస్లో ఏమో, ఓపెన్ చెయ్యి. రాత్రి గ్లాస్లో గ్లాసులేనా? ఓపెన్ చేయరా, చూడేందో. బ్రదర్ బాగున్నాయా? బాగున్నాయి. ఇవాళ నైట్ చేసుడే. ఏమన్నా ఉంటాయా? బిల్డ్ క్వాలిటీ కదా. మూడు గ్లాసులా? ఒకటి పగిలిపోయినా ఇంకోటి ఉంటుంది కదా. అది రూల్ నెంబర్ 1, దీన్ని డిష్ వాషర్లో పెట్టద్దు. ఓకే, ఇక మొదలెడదామా? పద.
అదనమాట పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో అనుకొని వెళ్తాం, ఎక్కడికో వెళ్తాం, ఏదో చేసేస్తాం అనమాట. సరదాగా అట్లా తిరగడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాం ఇంటికి. బిర్యానీ రెడీనా? బిర్యానీ రెడీ. బీర్ రెడీ. ఆల్ సెట్. కానివ్వండి మరి ఇక నైట్ అంతే. నైట్ అంతే, మళ్ళీ మాట్లాడదాం. నాకు మొదట్లో